మన దేవుడు శాసనాలు మార్చగలిగిన వాడు. మన దేవుడు చేయని కార్యం ఏదీ లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, నీ కష్టతరమైన పరిస్థితిలో, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిలో, అవమానపడుతున్న సమస్యల్లో దేవుని వైపు చూస్తావో, నీ ముఖం ఎప్పుడు కూడా లజ్జగొనదని దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. ఎప్పుడు తెలుసా? దేవుని మీద ఎప్పుడైతే నువ్వు వాడుకుంటావో, దేవుని మీద ఎప్పుడైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతావో, ఆ దినము నుంచి దేవుడు ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. హామాన్ అయితే కొయ్యను చేసి దాని మీద ఎక్కించి వారందరినీ ఉరి తీయాలనుకున్నాడో, అదే తనకు ఉరిగా మారిపోయిందండి. ఈరోజు ఎవరికైతే మనం మేలు చేసామో మనకి కీడు చేయాలనుకున్న వాళ్ళకి దేవుడే చూసుకుంటాడండి. దేవుడు వాక్యం ఉంది, ఏం విత్తుతాడో అదే కోస్తాడండి. మనం మంచి విత్తామనుకోండి, మంచిగా కోస్తాం. చెడు విత్తితే చెడువే కోస్తాం. మనం మేలు చేయాలనుకున్నప్పుడు ఎవరో మనకి చెడు చేయాలనుకుంటే మనం భయపడక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన పక్షాన దేవుడు ఉన్నాడు.